వెల్కమ్ టు LJC1 TV 5 న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. 94% స్ట్రైక్ రేట్. 2024 విజయంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. నటి త్రిష వ్యాఖ్యల వివాదం. ఉదయనిధి స్టాలిన్ అదుపులోకి. వైకాపా కార్యాలయం ముందు బోరుగడ్డ అనిల్ బైఠాయింపు. 2024లో ఎవరు ఊహించిన విజయం సాధించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు మంగళవారం ఏపీ ఆర్థిక పరిస్థితిపై సీఎం శ్వేతపత్రం విడుదల చేశారు. 2024 నాటి పరిస్థితుల్లో ఇప్పటి పరిస్థితులపై వాస్తవాలు విడుదల చేసిన సీఎం ఈ ప్రెజెంటేషన్ బాధ్యత గల ప్రభుత్వం ఇచ్చే నివేదిక అని చెప్పుకొచ్చారు. సమర్థవంతంగా ప్రభుత్వాలు పనిచేసి గవర్నెన్స్ బాగుంటే ప్రజలపై ప్రభావం ఉంటుందన్నారు. 2024లో ఒక సైలెంట్ రివల్యూషన్ ప్రజల్లో వచ్చిందన్నారు. 1982, 1994, తాజాగా 2024లో ఇలాంటి ఫలితాలు చూసామన్నారు. 2024లో 94% స్ట్రైక్ రేట్ సాధించామని, అది ఊహించని విప్లవం అని తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా అయిపోయిందని, 58% ప్రజలకు 46% మాత్రమే వనరులు దక్కాయన్నారు. 2 రాష్ట్రాల్లో ఉమ్మడిగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఇది ఒక హిస్టారికల్ ప్రెజెంటేషన్. ఒక బాధ్యత తీసుకొని పనిచేసే ప్రభుత్వం యొక్క ప్రెజెంటేషన్. ఏదో కావాలని బ్లేమ్ చేయడం కాకుండా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితే కాకుండా రాష్ట్ర సమగ్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయడం అనేది చాలా ముఖ్యం. ప్రజలు దీంట్లో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే సమర్థవంతంగా ప్రభుత్వాలు పనిచేసి గవర్నెన్స్ బాగుంటే దాని ఫలితాలు ప్రజా జీవితంలో ప్రజలపైన పెద్ద ప్రభావితం చేస్తాయి. 1982లో ఫస్ట్ టైం ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఒక విప్లవం. పార్టీయే లేదు, ప్రజా తిరుగుబాటు. అక్కడి నుంచి మేము గెలిచింది అప్పట్లోనే 202 సీట్లు, 200 గెలిచాం. 94 మళ్ళీ ప్రభుత్వం మీద వ్యతిరేకత, తీవ్రమైన వ్యతిరేకత, మామూలు వ్యతిరేకత కాదు. ఆ రోజు మేము గెలిచింది 26 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. అపోజిషన్ రాగానే 26 సీట్లే వచ్చాయి. మొన్న వచ్చింది 57% ఓట్లు, 94% స్ట్రైక్ రేట్. ఆల్ ఎలక్షన్స్లో తెలుగుదేశమే ఒక ప్రభంజనం. ఆంధ్రప్రదేశ్ జర్నీ సిన్స్ 2014. ఇక్కడికి వచ్చిన బైఫర్కేషన్ డెఫినెట్గా పెయిన్ఫుల్. బైఫర్కేషన్ చూస్తే కంబైన్డ్ ఏపీ పాపులేషన్లో అర్బన్ పాపులేషన్ 33.4%. బైఫర్కేషన్ అవగానే 31.5 ఆంధ్ర తగ్గిపోయింది. తంజావూరులో జరిగిన నిరసన ప్రదర్శనలో నటి త్రిషను ఉద్దేశించి డిఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఉదయనిధిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం ఆయన పోలీస్ స్టేషన్ కు తరలించారు.
జిల్లా తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయం వద్ద బోరుగడ్ అనిల్ తన భార్యతో కలిసి నిరసనకు దిగాడు. మాజీ సీఎం జగన్ ను కలిసేందుకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అక్కడే బైఠాయించాడు. తనతో పాటు తన కుటుంబానికి వైకాపా నేత సజ్జల రామకృష్ణారెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలన్నాడు. పార్టీ కోసం 10 ఏళ్లు కష్టపడ్డా, 9 నెలలు జైల్లో ఉన్నా, నన్ను రౌడీ షీటర్ అని వ్యాఖ్యానించిన కారుమూరి వెంకటరెడ్డిని పార్టీ నుంచి తొలగించాలి. పార్టీ వాళ్ళే రౌడీ షీటర్ అంటుంటే నా కుటుంబ సభ్యులు బాధపడుతున్నారు అని బోరుగడ్డ అనిల్ అన్నాడు. ఈ పార్టీ ఆఫీస్లోకి రావద్దంటమే కాకుండా ఆయన కోటరీలో ఆయన చెంచాగాళ్లతో ఏం మాట్లాడించినాడు. వాడు కారుమూరి వెంకటరెడ్డి నన్ను రౌడీ షీటర్ అంటాడు. హైకోర్టు ఏం చెప్పింది? అనిల్ మీద రౌడీ షీట్ లేదు, గొప్ప చదువుకున్న వ్యక్తి, సమాజంలో అటు ఎందుకు చేస్తున్నారు మీరు, ఎవరు నిన్ను రౌడీ షీటర్ అందంటే మీడియా అన్ని పేర్లు ఇచ్చిన 12 మంది పోలీస్ ఆఫీసర్స్కి మెమో ఇచ్చింది. అది కారుమూరి వెంకటరెడ్డి ఎందుకు మాట్లాడినావురా బాబు, నా గురించి నీకేం సంబంధం, నువ్వు నా ఇంటి వెనకడు కూడా పక్కన వెనకలుడువా, నేను రాజకీయాల్లోకి వచ్చేసరికి నువ్వు బచ్చాగానివి, ఎట్టారా నీ సంగతి, ఎందుకు మాట్లాడినావు అంటే వాడు ఏం మాట్లాడాడంటే, వాడు మాట్లాడింది రికార్డింగ్ ఉంది చెప్తానండి, ఎందుకు మాట్లాడినాడు అడిగింది. చెప్పండి అన్న ఒకసారి మాట్లాడండి. అంటే ఏమని మాట్లాడాలి, మీ మీద కంప్లైంట్ ఇవ్వమంటారా? వెంకటరెడ్డి పార్టీ సంబంధం లేదని చెప్తున్నాడు, డ్యామేజ్ చేస్తున్నారని చెప్పచ్చు. కాదనా, ఇప్పుడు మీరు దయచేసి నా గురించి నాకన్నా నేను పార్టీకి విరుద్ధంగా ఈ రోజు మాట్లాడాలా, ఇన్ని సంవత్సరాలు నేను ఇన్ని డిబేట్లు మాట్లాడినప్పుడు నాకు ఎవరో కూడా ఇదిగో నా పార్టీకి ఇది కాదు అని నాకు ఎవరు చెప్పలేదు. ఎందుకంటే ఏదైనా ఉంటే చెప్తారు. అంటే మీకు గైడ్ లైన్స్ ఉన్నాయనా, బోరుగడ్డ అనిల్ కుమార్ మన పార్టీ కాదు, నువ్వు మాట్లాడు, వారికి మనకు సంబంధం మీకు ఎవరైనా చెప్పారా? నేను అందుకే అడగండి అన్న, గైడ్ లైన్స్ ఉన్నాయా లేదా మీరే ఒకసారి అడగండి. కాదన్నా, మీకు ఎవరైనా చెప్తే చెప్పండి, నేను మీరే ఒకసారి అడగండి అన్న. కాదన్నా, మీరే ఒకసారి అడగండి. మీకు గైడ్ లైన్స్ మా మీడియా సెల్ శ్రీహరి గారు చూస్తారు, ఓకేనా, పెద్దలు గారు నేను, మీరు ఒకసారి అడగండి. అవునన్నా, సజ్జలను మీకు చెప్పినారా పార్టీ అనిల్కి మనకి? మీరు అడగండి, మీరు చెప్పండి ఒకసారి. ఇప్పుడు నాకు మీరు క్వశ్చన్ ఏంటి కాదన్నా, ఎందుకంటే మీరు నన్ను క్వశ్చన్ చేసినప్పుడు అలా అడగండి. మీకు మీరు పార్టీలో మీకు ఇవన్నీ వాళ్ళే చూస్తారు అంటున్నారు కానీ వాళ్ళకే చెప్పండి. మరి ఏంటంటే ఇట్లా చెప్పిన డ్యామేజ్ చేయడం, నేను పార్టీ మనిషిని అయితే కాదని ఎట్లా చెప్తారు వాళ్ళు అని మీరే అడగండి. అప్పుడు నాకు అబ్బాయి ఫోన్ చేస్తారు కదా, ఆ టాపిక్ ఏదో చెప్తారు కదా. అంటే జగనన్నకు భారతమ్మకి చెప్పి మీకు ఫోన్ చేపించి అట్లా మాట్లాడుతుంది చెప్పించాలి మీకు, అంతేనా? నేను అట్లా అనలేదమ్మా, పార్టీలో ఎవరు చెప్తారు, మీ పార్టీలో అన్ని వాళ్ళే చూస్తారని చూస్తారు కదా. అవునా, వాళ్ళ నుంచి వేరే వాళ్ళకి చెప్తారు కదా, వాళ్ళు చెప్తారు కదా. మీరు చెప్పేది ఎలా ఉందంటే, మీరు నాకు చెప్పొద్దు, మీరు బయట చెప్పండి, వాళ్ళు నాకు చెప్తారు. ఇప్పుడు జగనన్న మీకు చెప్పాలా లేదా భారతం మీకు ఫోన్ చేసి చెప్పాలా, అంతేనా? నేను అసలు మీరు నాకు ఫోన్ చేసేది అడగటమే రాంగ్ అంటున్నా. ఏం రాంగ్? మీరు నాకు సంబంధం లేదు పార్టీ కదా, ఎవరో చెప్తారు కదా, అడగటమే రాంగ్ అంటుంది. అవునన్నా, ఇప్పుడు మీరు మాట్లాడారు కాబట్టి అడుగుతున్నా. అది మీరు నా మీద ఉంటే మీరు వాళ్ళ దగ్గర చెప్పండి అన్న. వాళ్ళ దగ్గర చెప్తే వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం నేను పనిచేస్తున్నాను. పార్టీ గైడ్లైన్స్ నా వ్యక్తిగత నిర్ణయాలు ఏది నేను ఏదో తీసుకోవడం నాకు అవసరం ఏమవుతుంది. సో అందుకని మీరు అడగండి, మీరు చెప్పించండి. మా మనిషి అని బాధ్యత చెప్పింది, లేకపోతే మా మనిషి అని చూస్తాం ఏమన్నా దాంట్లో. క్లియర్గా అతను చెప్పింది ఏంది రికార్డింగ్లో, పూడి శ్రీహరి అనేవాడు చెప్పిండు, సజ్జల అనేవాడు చెప్పిండు, వాళ్ళు చెప్తే వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ బట్టి నేను మాట్లాడినా అన్నాడు. నేను రౌడీ షీటర్ అంట. బోరుగడ్డ అనిల్ కుమార్ అనేవాడు లండన్లో పీజీ చేసినాడు. మా నాన్న చనిపోయినాక నేటికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడినా. సెంట్రల్ రాజకీయాల్లో, కేంద్ర రాజకీయాల్లో కీలకమైన వ్యక్తిగా ఉండి కేంద్ర మంత్రులు నా ఇంటికి వచ్చిపోతారు. నేను జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర అత్యంత సమీపమైన మనుషులం కాబట్టి అన్న కోసం రాజశేఖర రెడ్డి గారి సమాధి కాడికి పోయి మాటిచ్చిన, నీ కొడుకుని ముఖ్యమంత్రి చేసేదాకా నీ కొడుకుతోనే ఉంటానయ్యా, నీ కొడుకు నీకు మళ్ళీ పరిపాలన చేయాలా, నీకంటే ముందు 100 అడుగులేసి పరిపాలన చేయాలని. నెల్లూరు వెంకటేశ్వరపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో తమ సమస్యల పరిష్కారం కోరుతూ విద్యార్థులు చేపట్టిన ధర్నాకు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల వద్దకు వెళ్లి నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కళాశాల విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నగర నియోజకవర్గ అధ్యక్షుడు తాఫిక్ విద్యార్థుల సమస్యలపై పోరాడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో 11, 52, 53, 54 డివిజన్ ఇన్ఛార్జ్లు మహేష్ యాదవ్, మహబూబ్ బాషా, వెంకలరెడ్డి, మస్తాన్, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ బాలకృష్ణారెడ్డి, వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు ఆశ్రిత్ రెడ్డి, విద్యార్థి విభాగం నగర అధ్యక్షుడు చంద్రారెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇన్స్టిట్యూషన్స్లో ఎంతమంది పిల్లల కన్నీటి బాధలు ఉన్నాయో మీకు అర్థమవుతా ఉందని నేను అడుగుతా ఉన్నాను నారాయణ గారిని కానీ మంత్రి లోకేష్ గారిని కానీ. నేను ఇంతకుముందు కూడా అనేకమైనటువంటి సందర్భాల్లో ఏ ఇష్యూ మాట్లాడినా కూడా ఎవిడెన్స్ లేకుండా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు, వాస్తవం లేకుండా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు.
మేము కనుక మాట్లాడితే మీరు ఎవరో ఒకరి దగ్గర పెయిడ్ ఆర్టిస్టుల దగ్గర మీరు మమ్మల్ని తిట్టించడం తప్ప మీకు గ్రౌండ్ లెవెల్లో వాస్తవాలు తెలుసా అని నారాయణ గారిని అడుగుతా ఉన్నాను. మీకు కావాల్సింది కేవలం పబ్లిసిటీ తప్ప వాస్తవంగా మీకు ఎక్కడ సమస్యలు ఉన్నాయి, ఏ విధమైనటువంటి సమస్యలు ఈ ప్రభుత్వంలో ఈ ప్రజలు కానీ విద్యార్థులు కానీ యువత కానీ బాధపడతా ఉన్నారన్న విషయాన్ని మీరు గుర్తిస్తూ ఉన్నారని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. మీరు 1 or 2 ఇన్స్టిట్యూషన్స్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. నేను అనేకమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్లో తిరిగితే కనీసం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్ఓ సిస్టమ్స్ పెట్టిన తర్వాత 1000 రూపాయలు 1500 రూపాయలు పెడితే ఆర్ఓ ప్లాంట్స్ వాటిని రిపేర్ చేయొచ్చు అనే పరిస్థితుల్లో కూడా మీరు ఆర్ఓ ప్లాంట్స్ను కూడా రిపేర్ చేయించినటువంటి పరిస్థితి. నేను కొన్ని వాస్తవాలు మీ దృష్టికి కూడా తీసుకొని వస్తాను. సుమారుగా ఈ రాష్ట్రంలో 44,000 గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అటు జూనియర్ కాలేజెస్ కానీ, హై స్కూల్స్ కానీ, ప్రైమరీ స్కూల్స్ కానీ, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు 3 ఫేజెస్లో ఫస్ట్ ఫేజ్ ద్వారా సుమారుగా 20,000 స్కూల్స్ని నాడు నేడు ద్వారా అద్భుతంగా డెవలప్ చేయడం, నాడు నేడు ద్వారా వారికి ఒక మంచి కాంపౌండ్ వాల్ ఇవ్వడం కానీ, మంచి పెయింటింగ్స్ ఇవ్వడం కానీ, అలానే మంచి ఫర్నిచర్ డ్యూయల్ డెస్క్లు కానీ, గ్రీన్ బోర్డ్స్ కానీ, ఐఎఫ్పి ప్యానల్ బోర్డ్స్ కానీ, అలానే వాష్రూమ్స్ కానీ, ఫ్యాన్లు కానీ, లైట్లు కానీ, అలానే కిచెన్ సెట్స్ కానీ, ఎవ్రీథింగ్ అంతా కూడా వారికి కావాల్సినటువంటిది సుమారుగా ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్కి సగటున 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ కూడా అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి ఘనత మనం జగన్మోహన్ రెడ్డి గారిని చూసినాం. ఫస్ట్ ఫేజ్ మనం కంప్లీట్ చేస్తున్నాం 20,000 స్కూల్స్ని. సెకండ్ ఫేజ్లో ఉన్నటువంటి 18,000 స్కూల్స్ సుమారుగా 80% వర్క్స్ కంప్లీట్ అయినాయి. థర్డ్ ఫేజ్లో ఉన్నటువంటి ఇటువంటి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా థర్డ్ ఫేజ్లో కంప్లీట్ కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్నింటినీ కూడా మనం థర్డ్ ఫేజ్లో వైఎస్ఆర్సీపీ కన్నా గవర్నమెంట్ ఉంటే కంప్లీట్ చేసుకొని ఉండాలి. మరి అలాంటిది ఆ ప్రభుత్వం మారి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను అడుగుతా ఉన్నాను, ఈ 2.5 సంవత్సరంలో నాడు నేడుకి మన బడి మన భవిష్యత్ అనే పేరు మార్చడం తప్ప మీరు ఒక్క రూపాయి ఖర్చు పెట్టారా? ఒక్క ఇటుకరాయన్నా మీరు పెట్టినారా? 80% కంప్లీట్ అయినటువంటి ఆ ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఏదైతే కేఎన్ఆర్ స్కూల్ కానీ మిగతా అటువంటి స్కూల్స్ అన్నీ కూడా 80% వర్క్స్ కంప్లీట్ అవుతాయి. ఈ రోజుకి కూడా ఆ ఫండ్స్ని మీరు వేరే దానికి వాడుకుంటా ఉన్నారే తప్ప మీరు ఆ వర్క్స్ని కంప్లీట్ చేయాలనే చిత్తశుద్ధి కూడా లేదు. థర్డ్ ఫేజ్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ని ఈ రోజుకి కూడా మీరు ప్రారంభించాలని లేదు. మీరు మొన్న బడ్జెట్లో 1,500 కోట్లు మన బడి మన భవిష్యత్తు కోసం పెట్టారు. 15 రూపాయలైనా ఖర్చు పెట్టారని అడుగుతా ఉన్నాను. నెల్లూరు జిల్లాలోనే సుమారుగా సమగ్ర శిక్ష కింద 30 కోట్ల రూపాయలు ఆ రోజు ప్రభుత్వం ఈ బ్యాలెన్స్ వర్కర్స్ కోసం 30 కోట్ల రూపాయలు వాళ్ళ ఫండ్గా ఎత్తిపెట్టుంటే ఆ ఫండ్స్ని మీరు మిస్యూజ్ చేసి మీరు తప్పుదారి పట్టించి ఈ రోజుకి 30 రూపాయలు కూడా దాంట్లో నాడు నేడు అంటే ఇప్పుడు మనబడి మన భవిష్యత్తు ద్వారా మీరు ఖర్చు పెట్టలేదంటే మీరు ఏ విధంగా విద్యార్థుల్ని నిరుద్యోగుల్ని మోసం చేస్తూ ఉన్నారనేది మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు ఈ పిల్లల యొక్క కన్నీటి గాథను చూస్తూ ఉంటే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఇది ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్. మేము చదువుకునేటప్పటి నుంచి కూడా ఈ పాలిటెక్నిక్ కాలేజ్ ఒక మంచి పేరు ఉండేది. ఇప్పటికి కూడా ఈ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీకి ఆంధ్ర రాష్ట్రంలోనే నెల్లూరు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ అంటే అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఇక్కడ చదువుతున్నటువంటి ఈ స్టూడెంట్స్ అందరూ కూడా మెరిట్ ద్వారా సెలెక్ట్ అయినటువంటి ఈ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ రోజు పడుతున్నటువంటి బాధ కనీసం మౌలిక సదుపాయాలు లేకుండా పోవడం. వాటర్కి వచ్చేటప్పటికి ఇంకొక వాటర్ పడుతుంది వాటర్ వెంకటగిరిలోని నేదురుమల్లి నివాసం ఎన్జీఆర్ భవన్ లో మంగళవారం డిఎస్సి అక్రమాలపై వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో టౌన్ హాల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి విద్యార్థులు, యువత, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని డిఎస్సిలో జరిగిన అక్రమాల గురించి నేదురుమల్లి రామ్ కుమార్ మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేసి విద్యార్థులు, తల్లిదండ్రుల ఇబ్బందులు తొలగించాలని, కూటమి ప్రభుత్వం నిర్వహించిన డిఎస్సిలో మాత్రం అవకతవకలు జరిగాయని ఆధారాలతో బయటపడుతున్నాయని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా 175 నియోజకవర్గాల్లో ఏబీవీపీ అనేది ఏ పార్టీ యొక్క విభాగం? బీజేపీ యొక్క విభాగం. మరి బీజేపీ కూటమి ప్రభుత్వంలో ఉందా లేదా? ఇక్కడ తీసుకున్న నిర్ణయాల్లో వాళ్ళకి భాగం ఉందా లేదా? ఉంది కదా. మరి కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం ప్రభుత్వం చేస్తున్న అవకతవకలు, అన్యాయాలు ఎత్తి చూపుతూ కళాశాలల బంద్కు పిలిపించింది. అవకతవకలు ఎందుకన్నానంటే రాష్ట్రంలో పాయింట్లు రాశారు వాళ్ళే. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న 6,800 కోట్ల ఫీజు రేమంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి. ప్రభుత్వంలో ఉండరు మీరు. చేయటం లేదు అని సాక్షాత్తు బీజేపీయే గుర్తించింది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజల తరఫున ప్రభుత్వాన్ని మెడలు వంచి వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడానికి మేము పనిచేస్తున్నాం. సాక్షాత్తు బీజేపీ దీనికి నిదర్శనం ఇప్పుడు కాదు, ఎలక్షన్ ముందర కూడా మేనిఫెస్టోలో మా నాయకుడు నరేంద్ర మోడీ గారి బొమ్మ ఉండకూడదు, మా గుర్తు కమలం గుర్తు కూడా ఉండకూడదు అని ఆ రోజు కూటమి ప్రభుత్వంగా 3 పార్టీలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసిన మేనిఫెస్టోలో మోడీ గారి బొమ్మ కానీ బీజేపీ యొక్క కమలం గుర్తు కానీ లేవు. అంటే రేపు ఈయన ఎటు ప్రజలను మోసం చేస్తారో ఆ మోసంలో మేము భాగస్వామ్యం పంచుకోము అని ఆ రోజే గుర్తించి బీజేపీ దూరంగా ఉంది. కార్పొరేట్ ప్రైవేట్ విద్యా వ్యాపారాన్ని అరికట్టాలి, కార్పొరేట్ విద్యా వ్యాపారాన్ని అరికట్టాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలో కొత్తవలస మండలం దేశపాత్రునిపాలెం గ్రామంలో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ముఖ్య అతిథిగా పాల్గొని గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు ఎమ్మెల్యే వివరించారు. గ్రామస్తుల నుంచి త్రాగునీరు, డ్రైనేజీ, రహదారులు తదితర సమస్యలపై వినతులను స్వీకరించి వాటి పరిష్కారానికి అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరికి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా 15,000 రూపాయలు కూటమి తమ్ముళ్ళు మీ అందరి తోవ నేను అమ్మకు మాటేస్తానని మీరు చిన్న షెడ్ వేసి పెట్టాలి. ఈ తోవ మన సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్స్ తర్వాత చెప్పలేదు. అలాగే ఇక్కడ కూడా ఎంతో మంది ఉత్సాహవంతులు యువకులు ఉన్నారు. యువకులకు, మహిళలకు, పత్రికా ప్రజలందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, మనకు తెలుసు 2 నెలల క్రితం గత ప్రభుత్వంలో కర్నూలు జిల్లాకు చెందిన పఠాన్ మహబూబ్ బాషా హత్య కేసులో నిందితుడు షేక్ నూర్ బాషాను పులివెందుల పోలీసులు అరెస్టు చేశారు. ఎస్పీ నచ్చికేర్ విశ్వనాథ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఇన్స్పెక్టర్ కె శ్రీరామ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం నిందితుడిని అదుపులోకి తీసుకుంది. విచారణలో డ్రైవింగ్ విషయంలో గతంలో ఉన్న విభేదాల కారణంగా జాకీరాడ్ తో మహబూబ్ బాషా తలపై దాడి చేసి హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. హత్యానంతరం ప్రమాదంగా చిత్రీకరించేందుకు మృతదేహాన్ని లారీలో తీసుకెళ్లి లారీతో తొక్కించి రోడ్డు ప్రమాదంగా నమ్మించే ప్రయత్నం చేసినట్లు వెల్లడించారు. నిందితుడి వద్ద నుంచి AP33 UQ 3966 నెంబర్ గల లారీతో పాటు హత్యకు ఉపయోగించిన ఇనుప జాకీరాడ్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరచగా కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ కు పంపించింది. గుడ్ ఈవినింగ్ బ్రదర్. గుడ్ ఈవినింగ్ బ్రదర్. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడంలో ఉద్దేశం ఏమంటే 1వ తారీఖు 8వ నెల 2026 సంవత్సరం మధ్యాహ్నం ఒక బ్రూటల్ మర్డర్ జరిగిన విషయంగా కేసు సంబంధించిన విషయాలు చెబుదాము. దాంట్లో ముద్దాయికి సంబంధించినటువంటి అరెస్ట్ ఏ రకంగా జరిగింది, కేసు ఎలా డిటెక్ట్ చేసిందనే ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. యాక్చువల్గా మహబూబ్ బాషా అనే డ్రైవరు, క్లీనర్గా నూర్ బాషా అని ఉంటారు. అది యాక్చువల్గా ఓనర్ వచ్చి కృష్ణారెడ్డి తాడిపత్రికి సంబంధించినటువంటి వ్యక్తి. ఆ వెహికల్ వచ్చి AP 39 UZ 3566 అనే నెంబర్ గల లారీ, ట్రాన్స్పోర్ట్ లారీ అనమాట. అది మన యాక్చువల్గా ఈ ముద్దునూరు నుంచి కానీ ఎక్కడైతే మన సిమెంట్ ఫ్యాక్టరీస్ ఉన్నాయో అక్కడ నుంచి సిమెంట్ను లోడ్ చేసుకుంటాయి. మన కర్ణాటక కావచ్చు, బయట ప్రదేశాలకు ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో
ఎవరైతే నూర్ బాషా ఈ కేసులో ముద్దాయిగా ఉన్నారో ఆ లారీకి 2 years నుంచి క్లీనర్గా ఉంటారు. 2 years నుంచి క్లీనర్గా నమ్మకంగా ఉంటున్నారంటే కృష్ణారెడ్డికి నమ్మకమైనటువంటి వ్యక్తి ఆ లారీకి. ఎవరైతే మహబూబ్ బాషా అనేటువంటి వ్యక్తి ఉన్నాడో చనిపోయినటువంటి వ్యక్తి, అతను డ్రైవర్గా సుమారుగా 1 month నుంచి అక్కడ డ్రైవర్గా పనిచేస్తుంటారు. వీరు సిమెంటు ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారు, వస్తుంటారు. ఉన్న విషయం మొత్తం కృష్ణారెడ్డి అనేటువంటి ఒక లారీ ఓనర్కు ఇన్ఫామ్ చేస్తూ ఉంటారు. చేసిన క్రమంలో నిన్న 1వ తారీఖు మార్నింగు అన్లోడ్ సిమెంట్ను గోరెంట్ల సమీపంలో అన్లోడ్ చేస్తారు. తిరుగు ప్రయాణంలో వీరు ఇద్దరు మహబూబ్ బాషా ఎవరైతే చనిపోయినాడో డ్రైవర్గా ఉన్న వ్యక్తి మందు ఎక్కువగా తాగుతాడు, క్లీనరు స్వల్పంగా తాగుతాడనమాట. క్లీనర్ నమ్మకమైనటువంటి వ్యక్తి కాబట్టి కృష్ణారెడ్డి ఓనర్ ఫోన్ చేస్తారు, మీరు ఇప్పటికే వచ్చేయాలి కదా. రేణిగుంట పట్టణంలో నూతనంగా పెట్టిన ఆద్య వైన్స్, సర్వేష్ వైన్స్ మద్యం దుకాణాలను తక్షణమే ఊరు బయటికి తరలించాలని, లేని పక్షంలో మద్యం వ్యతిరేక మహిళా కార్యాచరణ కమిటీ, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించాల్సి వస్తుందని హైదరాబాద్ జిల్లా అధ్యక్షురాలు కొండేటి ఈశ్వరమ్మ సోమవారం నాడు ధర్నాలో ప్రభుత్వ ఉన్నతాధికారులను హెచ్చరించారు. సోమవారం నాడు ఉదయం 11 గంటలకు రేణిగుంట ఎంఆర్ఓ కార్యాలయం వద్ద హైదరాబాద్ ఆధ్వర్యంలో ఆద్య వైన్, సర్వేష్ వైన్ షాపులను రేణిగుంట పట్టణం నుంచి తొలగించాలని ధర్నా చేశారు. అనంతరం మండల తహసీల్దార్ ఐ శ్రావణ్ కుమార్ కు స్థానిక మహిళలు, మద్యం వ్యతిరేక మహిళా కార్యాచరణ కమిటీ నాయకత్వం కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ ధర్నాలో సిఐటియు మండల కన్వీనర్ సెల్వరాజ్, బిల్డింగ్ యూనియన్ మండల కార్యదర్శి రాజశేఖర్, ఆటో యూనియన్ నాయకురాలు దీప, హేమనాథ్ పాల్గొని మద్యం వ్యతిరేక పోరాటానికి తమ సంఘం మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా అధ్యక్షురాలు కొండెడ్డి ఈశ్వరమ్మ, రేణిగుంట మండల అధ్యక్షురాలు బి భారతి, తారక రామానగర్ హైదరాబాద్ నాయకురాలు కుమారి, రేణిగుంట మద్యం వ్యతిరేక మహిళా కార్యాచరణ కమిటీ అధ్యక్షురాలు మనీలా, కార్యదర్శి పద్మావతి, టి లక్ష్మి, శోభారాణి, హసీనా, శారద, లక్ష్మి, సులోచన, ప్రగతి నగర్ నాయకురాలు శాంతి, మునిస్వామి, సిపిఎం ప్రాంతీయ కమిటీ కన్వీనర్ కె హరినాథ్ తదితరులు పాల్గొన్నారు. జాబ్లకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, పనికి వెళ్ళే వాళ్ళు, లేడీస్ ఒక్కరే ఉంటారు, ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, పిల్లలు ఉంటారు, ఇంట్లో పక్కనే సార్ అది అది కూడా కంపెనీలో కూడా లేడీస్ చాలా మంది కంపెనీలు వెళ్తాడు కదా, రాత్రి 8-9 అయిపోతుంది. ఇది ఒక 15 రోజులు అవుతుంది సార్. రోడ్డుకి పక్కనే ఉన్న వైన్ షాపును వెంటనే తీసుకొని వచ్చినారు. ఆ 2 షాపులు వెంటనే ఎత్తివేయాలా, లేదంటే పెద్ద పోరాటానికి అయినా కూడా మేము మహిళా సంఘం తరఫున దిగుతామనేసి తెలియజేస్తున్నాము. అదే విధంగా రేణుగుంటలో ఉన్న సిఏ గారికి కూడా అర్జీ కూడా ఇవ్వడం జరిగింది. అదే విధంగా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉన్న నాగమల్లేశ్వర రెడ్డి గారికి, ఎస్పీ గారికి కూడా అర్జీ ఇవ్వడం కూడా జరిగింది. ఇక్కడ టౌన్ లో ఉన్న బ్రాండీ షాపు గుడికి, బడికి, పిల్లలకి అందరికి దగ్గరగా పెట్టకూడదనేసి కూడా ప్రభుత్వం కూడా చెప్పినా కూడా ఇక్కడ తీసుకొని వచ్చి కూడా పెట్టడం జరిగింది. ఆ బ్రాండీ షాపులు కూడా వెంటనే ఎత్తివేయాలా. అదే విధంగా బస్ స్టాండ్ దగ్గర ఉన్న బ్రాండీ షాపు అక్కడ కూడా పెట్టింటారు. లక్షలాది మంది తిరుమల దేవస్థానానికి వెళ్ళే భక్తులంతా కూడా ఇదే విధంగా ఇదే రూట్ లో వెళ్తారు. అదే విధంగా ఇక్కడ రేణుగుంట దగ్గర కూడా ఎయిర్పోర్ట్ కూడా ఉంది. అదే విధంగా డెక్సాన్ కంపెనీలో పనిచేసే కార్మికులంతా కూడా, మహిళలంతా బస్సు కూడా జామ్ దగ్గరే దిగుతారు. అక్కడే డ్యూటీ కూడా ఎక్కి కార్మికులంతా కూడా డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు. వాళ్ళు షిఫ్ట్ల ప్రకారంగా అక్కడ డ్యూటీ బస్సు కూడా దిగే వాళ్ళు ఉంటారు. అందుకోసం మేము మహిళా సంఘం తరఫున ఒక్కటే మీకు హెచ్చరిస్తున్నాము, బ్రాండీ షాపులు టౌన్ లో ఉన్న బ్రాండీ షాపులు వెంటనే కానీ వేయకపోయినారంటే మేము ఏ దానికైనా పోరాటానికైనా కూడా సిద్ధంగా ఉన్నామనేసి తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ఈ వార్తలందరితో సమాప్తం.